తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఫైనల్ లిస్టును విడుదల చేసింది ఈసీ. దీంతో అభ్యర్థులందరూ ప్రచారంలో మరింత వేగం పెంచారు. గెలుపు కోసం పోటాపోటీగా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. పోలింగ్కు ఇంకా కొద్ది రోజులే టైం ఉండడంతో గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు 646 మంది నామినేషన్లు వేయగా వారిలో 141 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఫైనల్ గా 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది నామినేషన్లు విత్డ్రా చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే నల్గొండ ఎంపీ స్థానంలో 27 మంది, ఆదిలాబాద్లో 11 మంది, పెద్దపల్లిలో 17 మంది, జహీరాబాద్ లోక్సభకు 14 మంది, మెదక్ స్థానంలో 10 మంది బరిలో నిలిచారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి 15 మంది పోటీలో నిలిచారు. చేవెళ్లలో 23 మంది, నాగర్ కర్నూలులో 11 మంది పోటీ పడుతున్నారు. మహబూబ్ నగర్లో 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి 23 మంది, మహబూబాద్లో 14 మంది, కరీంనగర్లో 15 మంది, వరంగల్లో 15 మంది ఎంపీ అభ్యర్థులు పోటీలో ఉండగా కరీంనగర్లోనూ 15 మంది సై అంటే సై అంటున్నారు. భువనగిరిలో మొత్తం 13 మంది పోటీలో నిలిచారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఉద్యమించిన రైతులు తమ నిరసన వ్యక్తం చేయడానికి బ్యాలెట్ పోరునించుకున్నారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 14 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా కేవలం 4 రైతులు మాత్రమే నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో 185 మంది అభ్యర్థులున్నారు. దీంతో నిజామాబాద్లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామన్న అధికారులు 178 మందికి గుర్తుల్ని కేటాయించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 2186 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టును ఈసీ విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 1998 మంది పురుషులు, 187 మంది మహిళలు పోటీ పడుతున్నారు. ఇక 25 లోక్సభ స్థానాలకు గాను 320 మంది బరిలో నిలవగా వారిలో 25 మంది మహిళలు, 295 మంది పురుషులు ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి సగటున 12 మంది పోటీ పడుతుండగా ఒక్కో లోక్సభ సీటుకు 13 మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో 32 మంది మహిళలు శాసనసభకు పోటీ చేస్తుండగా ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా 5 మాత్రమే బరిలో ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 321 మంది పోటీలో ఉండగా అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 74 మంది బరిలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఫైనల్ లిస్టును విడుదల చేసింది ఈసీ. వేగం పెంచారు. గెలుపు కోసం పోటాపోటీగా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. పోలింగ్కు ఇంకా కొద్ది రోజులే టైం ఉండడంతో గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 2186 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టును ఈసీ విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 1998 మంది పురుషులు, 187 మంది మహిళలు పోటీ పడుతున్నారు.
ఇక 25 లోక్సభ స్థానాలకు గాను 320 మంది బరిలో నిలవగా వారిలో 25 మంది మహిళలు, 295 మంది పురుషులు ఉన్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి సగటున 12 మంది పోటీ పడుతుండగా ఒక్కో లోక్సభ సీటుకు 13 మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో 32 మంది మహిళలు శాసనసభకు పోటీ చేస్తుండగా ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా 5గురు మాత్రమే బరిలో ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 321 మంది పోటీలో ఉండగా అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 74 మంది బరిలో నిలిచారు.